హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇట్లాంటి టేస్టీ అండ్ సింపుల్ పేలాల తాలింపు మీకు కూడా తినాలనిపిస్తుందా? అయితే నా రెసిపీని ట్రై చేయండి ఒకసారి. దానికోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుకింగ్ విత్ సృజన. వీటి కోసం నేను ఈ పేలాలను తీసుకుంటున్నా. ఇది 1/2 kg ఉంది. దీంట్లో సగం మాత్రమే వేసుకుంటా. ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసి తీసుకున్నా. తర్వాత ఒక 5 పచ్చిమిరపకాయలు, ఒక 3 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నా. తర్వాత ఇన్ని పల్లీలు, ఇన్ని పుట్నాలు తీసుకున్నా, ఒక 10 వెల్లుల్లి. ఈ పేలల తాలింపుకు ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, అందుకే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా అంతే. ఇది వేడైన తర్వాత కొంచెం జీరా, ఆవాలు వేసి ఫ్రై కానివ్వాలా. పల్లీలు కూడా వేసుకోవాలా, ఇవి కూడా ఫ్రై కానివ్వాలా. పల్లీలు కూడా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు ఉల్లిపాయలు వేసేయాలి. మొత్తం ఉల్లిపాయలు ఇప్పుడు వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలా. అన్ని ఒక్కొక్క ఐటమ్ వేసుకుంటూ అన్నిటినీ ఫ్రై చేసుకోవాలా. కరివేపాకు వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసేసి, ఎల్లిపాయలు కూడా వేసేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలా. ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు లాస్ట్ లో పుట్నాలు వేస్తున్నా. ఇవన్నీ ఫ్రై కావడానికి నాకైతే ఒక 5 minutes టైం పట్టింది. ప్యాలాలని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నా. ఈ ప్యాలాలని మంచిగా వాటర్ పోసి తడుపుకోవాలా. ఎక్కువసేపు నాననీయద్దు, ఇట్లా వాటర్ పోసి తీసేసి ఆ తాలింపులు వేసేయాలి అంతే. ఇప్పుడు ఈ ప్యాలాలని ఈ తాలింపులు వేసేస్తున్నా. ఇట్లా ఎక్స్ట్రా వాటర్ ఉంటే ఇట్లా తీసేసుకొని వేసేసుకోవాలా. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలా. మనం వేసిన తాలింపు మొత్తం ప్యాలాలకు పట్టుకోవాలా. ఒక 5 minutes మంచిగా ఫ్రై చేసుకోవాలా ప్యాలల్ని కూడా, అంటే వేడి చేసుకోవాలా. 1 స్పూన్ పల్లీల పొడి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నా. మంచిగా కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఇవి మంచిగా వేడైనాయి. పైనుంచి ఒక 1/2 చెక్క నిమ్మరసం పిండుకోండి. లాస్ట్లో ఒకసారి మిక్స్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. తాలింపుని ఆవకాయతో తీసుకుంటే సూపర్గా ఉంటాయి. లడ్డు ఒకసారి టేస్ట్ చేసి చెప్పినాను ఎట్లున్నాయో. సూపర్.